Hello guys, welcome to our channel Bhumi Sparkles. First of all, thank you very much for watching our videos. సో ఈ వీడియోలో నేను ఏం చెప్తానంటే ప్రీవియస్గా ఒక వీడియో చేసిన కదా పేపర్ ప్రజెంటేషన్. క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్ ఎన్ని పేజెస్ రాయాలి, లాంగ్ క్వశ్చన్స్ ఎన్ని పేజెస్ రాయాలి, లాంగ్ క్వశ్చన్ ఒకటి ఎంత టైం తీసుకుంటే మీకు ఆ 3 hours లోపల పేపర్ మొత్తం అయిపోతుంది, ఇంకా ఇలా చెప్పిన. పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎలా రాస్తే మంచి స్కోర్ వస్తుంది, ఆ వీడియో చేశాను. బట్ నెక్స్ట్ వీడియో కూడా కావాలని అడిగారు. ఒక 2-3 మెంబర్స్ వరకు ఎగ్జామ్ ప్రజెంటేషన్ వీడియో బాగుంది, హెడ్డింగ్స్ గుర్తుకుంటలేవు, హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోవడానికి ఏదైనా ఉందా, అండ్ క్వశ్చన్స్ అర్థం అవుతలేవు, క్వశ్చన్స్ అర్థం కావు బట్ దాన్ని మంచిగా చదివితే మనకు అర్థం అవుతాయి. ఇంకా కొందరు ఏంటి అంటే మేము ఆల్రెడీ మ్యారీడ్, కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా బ్యాక్లాగ్ పడిపోతుంది, బ్యాక్లాగే ఉంటుందిలే ఇప్పుడు ఎందుకు చదవడం, మేము చదివినా పాస్ అవ్వలేము, ఇలా థాట్స్ వస్తున్నాయి. బ్యాక్లాగ్ ఉండకుండా కొంచెం చదివినా పాస్ అయ్యేలా ఏదైనా చెప్పండి అని అంటున్నారు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈచ్ సబ్జెక్ట్కి నేను 15 క్వశ్చన్స్ అప్ టు 20 క్వశ్చన్స్ ఇస్తున్నా, అండ్ ప్రీవియస్ పేపర్స్ కూడా నా దగ్గర ఉన్న సబ్జెక్ట్స్కి చూపిస్తున్నా, మీరు కావాలంటే చూడండి. అండ్ ప్రీవియస్ వీడియో చూసిన తర్వాత పేపర్ ప్రజెంటేషన్ది తర్వాత ఈ వీడియో చూడండి. ఇది నెక్స్ట్. ఫస్ట్ అయితే అది ఇంపార్టెంట్. ఇప్పుడు వీడియోలో మాట్లాడేది కూడా నేను ఆ వీడియోలోనే మాట్లాడినా. బట్ ఏంటి అంటే వీడియో లాంగ్ అయిపోయింది, అండ్ ఇవన్నీ వీళ్ళకి తెలిసినవే కదా మళ్ళీ ఎందుకులే అన్నట్టు నేను దాన్ని ట్రిమ్ చేసేసి అప్లోడ్ చేశాను. బట్ మీరు సెకండ్ వీడియో కావాలని చెప్పి అడుగుతున్నారు కదా, టెలిగ్రామ్లో నేను ఇట్లా పెడితే చేయమని అన్నారు. మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకుంటే జాయిన్ అవ్వండి. ఇక్కడ పీడిఎఫ్స్ కానీ ఇలాంటి పేపర్స్ కానీ, మళ్ళీ గ్రూప్లో అందరూ బీఎడ్ చేసే వాళ్ళే ఉంటారు కాబట్టి మీరు ఏదైనా క్వశ్చన్ అడిగినా ఏది అడిగినా కూడా మీకు మంచిగా వాళ్ళు రిప్లై ఇస్తారు, మీరు చార్జ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఉంటాను కాబట్టి నేను కూడా రిప్లై ఇస్తాను. ఫస్ట్ డౌట్ ఏంటి అంటే ఇంగ్లీష్ రైటింగ్ మాది ఫాస్ట్గా ఉంటుంది, తెలుగు రైటింగ్ ఫాస్ట్గా ఉండదు, నేను స్లోగా రాస్తా. బట్ నేను తెలుగులోనే కంఫర్టబుల్గా కొంచెం క్రియేటివ్గా ఎలాబరేట్ చేస్తూ క్వశ్చన్ని నేను రాస్తా అని అంటున్నారు. మీకు ఏది కంఫర్టబుల్ అయితే అది రాయండి. మీకు రైటింగ్ మాత్రం ఫాస్ట్గా రాయాలి. ఒక సిస్టర్ మెసేజ్ చేశారు, ఫస్ట్ ఎగ్జామ్ నేను జస్ట్ 10 పేపర్సే రాసిన, హ్యాండ్ రైటింగ్ ఫాస్ట్గా రాలేదు అని చెప్పి. నేను ఆ బిఫోర్ వీడియోలోనే చెప్పిన, ఎగ్జామ్స్ వస్తున్నాయి అని టైం టేబుల్ రాగానే మీరు డైలీ 1 పేజ్, మీరు ఇంగ్లీష్లో రాద్దాం అనుకుంటే ఇంగ్లీష్, తెలుగులో రాద్దాం అనుకుంటే తెలుగు. కొంచెం తెలుగు హ్యాండ్ రైటింగ్ ఎవరికైనా స్లోగా ఉంటుంది కదా, అందుకోసమని డైలీ 1 పేజా 2 పేజా అలా రాయండి. అండ్ మీరు క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు హెడ్డింగ్స్ వస్తాయి కదా, ఇప్పుడు ఒక పేజ్కి 2-3 హెడ్డింగ్స్ అలా మెయింటైన్ చేయండి. హెడ్డింగ్స్ లేకున్నా, మీరు చదివిన దాంట్లో హెడ్డింగ్స్ లేకున్నా కానీ ఒక హెడ్డింగ్ని అదే మెయిన్ వర్డ్ని తీసి హెడ్డింగ్గా రాయండి. హెడ్డింగ్ రాసి ఇట్లా డిజైన్ కిందికి ఇట్లా అంటాం కదా, డిజైన్ లాగా వేసి ఇట్లా అంటే కొంచెం ఒక 2 లైన్స్ 3 లైన్స్ మందం గ్యాప్ పోతుంది. ప్లస్ మనము మరీ పేజీ నింపడానికి ఇట్లా దూరం దూరం హ్యాండ్ రైటింగ్ రాసినట్టు కూడా ఇన్విజిలేటర్కి అనిపించదు. కొందరు 32 పేపర్స్ నింపాలని చెప్పి ఏం చేస్తారంటే పేజెస్ లీవ్ చేస్తారు, వాళ్ళకి రాని క్వశ్చన్స్ అయినా, లేదంటే ఒక క్వశ్చన్కి 2 పేపర్సే రాసి ఇంకొక 2 పేపర్స్ తర్వాత టైం ఉంటే నింపుదామని చెప్పి 2 పేపర్స్ లీవ్ చేసి మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేస్తారు. అలా ఎప్పుడు లీవ్ చేయొద్దు. మీరు ఏ క్వశ్చన్ రాసినా కానీ లీవ్ చేసిన పేపర్స్ ఉంటే వాళ్ళకి ఒక ఇన్విజిలేటర్కి ఒక బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది, ఈ క్వశ్చన్ ఆన్సర్ మొత్తం అయిపోలేదేమో, క్వశ్చన్ ఆన్సర్కి హాఫ్ మార్క్స్ వేద్దాం 1 మార్క్ వేద్దాం ఇలా అనిపిస్తుంది. మీరు ఏది రాసినా కూడా టోటల్గా రాయాలి, పేజీలు విడిచిపెట్టడం, లేదంటే పేజీకి పేజీ ఇలా మొత్తం కొట్టేయడం ఇదంతా చేయొద్దు. ఇంకొకటి ఏంటి అంటే మీరు ప్రశాంతంగా ఉండాలి. కొందరు ఫుడ్ తిని వెళ్ళరు, ఎగ్జామ్ అప్పుడు ఫుడ్ తీసుకోరు. నేను చాలా టైమ్స్ నేనే రియల్గా చూసిన, నేను ఎగ్జామ్స్ రాసేటప్పుడు కొందరు అసలు ఫుడ్ తీసుకోరు. 2కి ఎగ్జామ్ ఉంటే వాళ్ళు ఎప్పుడో మార్నింగ్ టిఫిన్ చేసి వస్తారు, లేదా టిఫిన్ కూడా వాళ్ళు చేయరు. ఏంటంటే ఎగ్జామ్ టెన్షన్లో ఉంటారు మొత్తం, ఎగ్జామ్ ఎలా రాస్తాం అని. నేనైతే ఫుల్ చిల్ ఉంటుండే, చదివినా చదవకున్నా కూడా. ఒక 1 అవర్ 1.5 అవర్ ముందు నేను ఎగ్జామ్ హాల్కి రీచ్ అయ్యేది. నేను మార్నింగ్ తినకపోయేది, అప్పుడు నేను ట్రావెలింగ్ 2-3 అవర్స్ ఉంటుండే ఎగ్జామ్ సెంటర్కి. వెళ్ళి మేమిద్దరం ఫ్రెండ్స్ ఉంటుండే, ఒక ప్లేట్ బిర్యానీ హాఫ్ తినేస్తుండే. అందరూ ఫ్రెండ్స్ షాక్ అవుతుండే, మీరు ఎగ్జామ్ పెట్టుకొని బిర్యానీకి వెళ్తారు, మంచూరియా తింటారు, ఐస్ క్రీమ్ తింటారు, ఇవన్నీ తింటారు, మంచిగా హ్యాపీగా నార్మల్గా కూల్గా ఉంటారు, అట్లా ఎట్లా అని అడుగుతారు. అంటే చదువుతాం, మేము కూడా చదువుతాం, బస్సులో చదువుతాం, ఇంకా హోటల్లో కూడా అప్పుడప్పుడు ఇట్లా కొంచెం గుర్తురావు హెడ్డింగ్స్ కానీ అవి కానీ,
ఏదైనా క్వెషన్ ఇంపార్టెంట్ అనిపించిందనుకో, అదే బిర్యానీ తినుకుంటూ ఆ క్వెషన్‌ని చూస్తాం. అంటే మామూలుగా బట్టి ఏం పట్టం గదా! సో, ఏమనుకుంటామంటే ఎగ్జామ్స్ అప్పుడే మనకి టైమ్ ఉంటది. బయటకొస్తాం. కాలేజ్ అప్పుడు అటు ఇటు తిరుగుతామా, ఇప్పుడే బిర్యానీ తిందాం, మళ్ళీ ఛాన్స్ రాదు. అది అని జెప్పి మంచిగా కూల్‌గా ఉంటాం. హ్యాపీగా ఉంటే ఆన్సర్స్ మంచిగా గుర్తుకొస్తాయి. మీరు టెన్షన్‌గా ఉండి ఎగ్జామ్ హాల్‌లో ఆకలైతది. అదంతా టెన్షన్ పెట్టుకుంటే మనకసలు వచ్చే ఆన్సర్స్ కూడా గుర్తుకు రావు. నాకైతే లోపల ఫుడ్ ఉంటేనే ఆన్సర్ గుర్తుకొస్తది. మీరు తిని వెళ్ళండి. తిని వెళ్తే బావుంటది. ఇది అందరు జెప్పేదే. బట్ నా వాయిస్ ద్వారా మీరు వినాలనుకుంటున్నారు కాబట్టి నేను మళ్ళీ జెప్తున్నా. అండ్ ఇంకొకటొచ్చేసి హెడ్డింగ్స్ ఎలా గుర్తుపెట్టుకోవడం, అస్సలు గుర్తుంటలేవు అలా అంటున్నారు గదా! సో, హెడ్డింగ్స్ ఫ్రంట్ లెటర్స్ ఉంటాయి గదా! ప్రతి హెడ్డింగ్‌కి ఫ్రంట్ లెటర్స్ అన్నీ కలిపి ఏదైనా ఒక వర్డ్ లాగా అయితది గదా! సో, ఆ వర్డ్‌ని మీరు గుర్తుపెట్టుకోండి. లేదంటే ఆ వర్డ్‌నే గాక ఇప్పుడు ఆ వర్డ్స్ తోటే ఏదైనా స్టోరీ లాగా గానీ, ఏదైనా లైన్ లాగా గానీ ఇప్పుడు రెడీ జేయండి. ఇప్పుడు నేను ఒకదానికి హెడ్డింగ్స్ ఉన్నాయనుకోండి, దానికి ఫ్రంట్ లెటర్స్ అన్నీ ఒక వర్డ్‌గా రాస్తా. ఆ వర్డ్ గుర్తుపెట్టుకుంటా. గుర్తుపెట్టుకొని అదే హెడ్డింగ్స్ షార్ట్ కట్స్ ఉంటాయి గదా! ఇప్పుడు ఆ ఫ్రంట్ లెటర్స్‌ని నేను షార్ట్‌కట్ లాగా జేసిన ట్రిక్. ఫస్ట్ అక్కడికెళ్తేనే బుక్‌లెట్ పైన ఆ షార్ట్ ట్రిక్స్ ఏవైతే ఉంటాయో ఒక 4, 5 క్వెషన్స్ అన్నా మామూలుగా నేను గుర్తుపెట్టుకుంటా షార్ట్ కట్స్. వెళ్ళి ఆ షార్ట్ కట్స్ అన్నీ ఆ బుక్‌లెట్ పైన రాస్తా. రాసి ఆ షార్ట్ కట్స్ తోటి మనకు హెడ్డింగ్స్ 3 ఉంటే 2 అన్నా గుర్తుకొస్తాయి ఆ షార్ట్ కట్స్‌తోని. సో, అవన్నీ హెడ్డింగ్స్ ఎలాబొరేట్ చేసి ఒక పెన్సిల్ తోటి రాసుకుంటా లాస్ట్ పేజీలో. ఇక ఎగ్జామ్‌లో అవే క్వెషన్స్ వస్తే గిట్ల అవి మంచిగా యూజ్ అవుతాయి. మీకు లాస్ట్‌కి అంటే గుర్తుకు రాదు. నేను మర్చిపోతా అనే ఆహ్, ఆలోచనతోటి నేను టకటక వెళ్ళి అవే హెడ్డింగ్స్, ట్రిక్స్ రాస్తా. సో, ఇలా మీరెవరైనా రాయండి. ఇంకా లాస్ట్ టైమ్ ఒక హెడ్డింగ్స్ ట్రిక్ ఏంటి అంటే, అప్పుడు సమంత, నాగ చైతన్య అట్లా డైవోర్స్ తీసుకోవడం అట్లా అయింది గదా! సో, ఆ ట్రిక్‌ని గూడా సో, మీకొక పేపర్ ఇక్కడ చూపిస్తా. సో, సమంత నాగ చైతన్యని మోసం జేసిండు. అందుకోసమని వాళ్ళు డివోర్స్ తీసుకున్నారు. పాపం ఆమె డిప్రెస్ అవుతుంది. సో, ఈ ఫ్రంట్ వర్డ్స్ అన్నీ ఏంటి అంటే హెడ్డింగ్స్. బట్ నేను ఇలా నాకు అప్పుడు అది గుర్తుంచుకోవడానికి ఇలా ట్రిక్‌ని యూజ్ జేసిన. అట్లా ట్రిక్స్ యూజ్ చేస్తూ గుర్తుపెట్టుకోవాలి. మీకు హెడ్డింగ్స్ గుర్తుకు రాలేవు. ఇప్పుడు ఆ ట్రిక్ కూడా గుర్తుకు రాలే. హెడ్డింగ్స్ కూడా గుర్తుకు రాలే. మీకు మ్యాటర్ అయితే గుర్తుకుంటది గదా! ఇట్లిట్లా ఉంటది. గిట్లా రాయాలి అని. సో, దానికే ఆ మెయిన్ వర్డ్స్ గాని ఏదో ఒకటి హెడ్డింగ్ పెట్టండి. సో, క్వెషన్ అయిపోయిన తర్వాత కన్‌క్లూజన్ అని, క్వెషన్ స్టార్టింగ్ అప్పుడు ఇంట్రడక్షన్ అని అట్లా మీరు పెట్టొచ్చు. ఇంట్రడక్షన్, కన్‌క్లూజన్ ఇలా పెట్టి క్వెషన్ అయిపోయిన తర్వాత క్వెషన్ అయిపోయింది అని ఇన్విజిలేటర్‌కి గుర్తుపట్టేటట్టు స్టార్ మార్క్స్ పెట్టండి. అట్లా పెడితే ఎగ్జామ్‌కి స్కోర్ అవుతాయి. ఇవన్నీ మనకి 10థ్‌లో, ఇంటర్‌లో ఇట్లా చెప్తారు. బట్ ఎగ్జామ్ ఫస్ట్ సెమ్ 2, 3 ఎగ్జామ్స్ అయ్యేప్పటికి ఫ్రెండ్స్ అందరూ రాయడం చూస్తాం గదా! ఎట్లా రాస్తున్నారు ఏంటి అని. సో, వాళ్ళని చూసి మనం గూడా నేర్చుకుంటాం. అండ్ ఫస్ట్ ఎగ్జామ్‌కైతే మీరు కొంచెం టెన్షన్ తీసుకుంటారు. అండ్ హ్యాండ్ రైటింగ్ గూడా రాదు. నేను నా ఫస్ట్ సెమ్‌లో ఫస్ట్ ఎగ్జామ్ ఫిలాసఫీ జస్ట్ 8 పేజెస్ రాసిన. జస్ట్ 4 పేజెస్ అన్నట్టు 2 సైడ్ అంటే 8 పేజెస్ రాసిన. అంటే చెయ్యి తిరగలేదన్నమాట. డిగ్రీకి, బీఎడ్‌కి మధ్యలో 1 ఇయర్ అలా గ్యాపొచ్చింది. అంటే గ్యాప్ అంటే గ్యాప్ కాదని ఈ అడ్మిషన్ ప్రాసెసు, ఈ సిలబస్ ఇదంతా అయ్యేసరికి మధ్యలో రైటింగ్ రాయడం గానీ, చదవడం గానీ ఏది లేదు. సో, చదవడం గూడా ఇబ్బందయిపోయింది. అవన్నీ క్వెషన్స్ చదవడం గూడా అసలు మైండ్ పని జేయలేదు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంపార్టెంట్ క్వెషన్స్ వస్తున్నాయా? లేదా? అని ఒక డౌట్ ఉంటది. సో, ఆ డౌట్‌కి రివ్యూస్ జూసుకోవచ్చు. అండ్ కామెంట్ సెక్షన్‌లో గూడా మీరు జూసుకోవచ్చు. సో, ఫస్ట్ మనం బ్యాక్‌లాగ్ ఉండకుండా ఎలా మన మైండ్‌ని ఫిక్స్ చేసుకోవాలని జూద్దాం. సో, మీకు ఒక ఆలోచనొస్తది. ఇప్పుడు అబ్బా! ఇప్పుడు టైం లేదు. ఇప్పుడు మ్యారీడ్ వాళ్ళుంటారు గదా! అబ్బా! ఇయాల ఇంట్లో చాలా వర్క్ ఉంది. ఇయాల మా ఆయనకి నాకు గొడవ జరిగింది. ఇవాళ బ్యాక్‌లాగ్ అయిపోతది. నేను చదవలేను. అసలు నాకు చదవబుద్ధి అయితలేదని ఇలా విడిచిపెడుతూ ఉంటారు. ఒకవేళ మ్యారీడ్ గాకున్నా గూడా వాళ్ళేంటి అంటే కొన్నిసార్లు ఏదో ఫంక్షన్స్ వచ్చి ఇలా చదవలేకపోతారు. బ్యాక్‌లాగ్ అయితే సరే తర్వాత నెక్స్ట్ ఇయర్ రాసుకుందాంలే అన్నట్టు ఒక లైట్‌గా తీసుకుంటారు. అలా లైట్‌గా తీసుకోవద్దు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బ్యాక్‌లాగ్ ఫీ ఎంత అని. సో, బ్యాక్‌లాగ్ ఫీ ఎంత అంటే అప్ టు 2 సబ్జెక్ట్ మీకు 1 సబ్జెక్ట్ ఉన్నా, 2 సబ్జెక్ట్స్ ఉన్నా గానీ 700. అంటే యూనివర్సిటీని బట్టి అలా ఉంటది. 700 నుంచి 800, 900 అట్లా వరకు ఉంటది. బట్ 1000 బిలోనే ఉంటది. 700, 800 అట్లుంటది. సో, మీకు ఒక్క సబ్జెక్ట్ పోయినా గానీ మ్యాక్స్ 700 అట్లా కట్టాల్సొస్తది. అండ్ మీరు ఆ బ్యాక్‌లాగ్ సెమిస్టర్ గాక ప్రెజెంట్ ఉన్న సెమిస్టర్‌కి ఎగ్జామ్ ఫీ ఎంతుంటది? ఇప్పుడు మీరు చూసే ఉంటారు.
2500, 3100, 3600 అట్లుంటది. ఫుల్ ఉంటది ఎగ్జామ్ ఫీ గూడా. సో, మీరు ఆ ఎగ్జామ్ ఫీ 3000 వరకు, మళ్ళీ ఇది ఇటు బ్యాక్‌లాగ్ ఫీ కట్టాలి. ప్లస్ ఎగ్జామ్స్ అప్పుడు మీకు కాలేజ్ ఫీ గూడా కట్టితేనే మీకు హాల్ టికెట్ ఇస్తా. కాలేజ్ ఫీ కడితేనే, ట్యూషన్ ఫీ కడితేనే హాల్ టికెట్ ఇస్తా. ఇదంతా వాళ్ళు కండిషన్స్ పెడతారు. ఆ కాలేజ్ వాళ్ళు ఉంటారు గదా! మనీ దగ్గర డూ ఆర్ డై అంతే. ఇప్పుడు నువ్వు తీసుకురాకున్నా గానీ ఫోన్ పేమెంట్ చేయమను, గూగుల్ పే చేయమను, లేదంటే ఇట్లా అన్ని కండిషన్స్ పెడుతూ ఉంటారు. మీరు ఎగ్జామ్స్ అప్పుడు అసలు స్ట్రెస్ తీసుకోవద్దు గదా! అందుకోసమని సో, మీరు బ్యాక్‌లాగ్ అసలు పెట్టుకోవద్దు. బ్యాక్‌లాగ్ పెట్టుకుంటే మనీ ఎక్కువ కట్టాలి. ప్లస్ మళ్ళీ మీకు 1 ఇయర్ వేస్ట్ గూడా అవుతది. మీకు ఉస్మానియా యూనివర్సిటీ అయితే బ్యాక్‌లాగ్‌కి మీకు ఫస్ట్ సెమ్ తర్వాత సెకండ్ సెమ్ అప్పుడు ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ అట్లా కండక్ట్ జేస్తారు బ్యాక్‌లాగ్‌కి స్పెషల్‌గా. ఇంకా వేరే యూనివర్సిటీస్ అయితే మీరు మళ్ళీ మీ జూనియర్స్ ఉంటారు గదా! మీ జూనియర్స్‌తోని ఫస్ట్ సెమ్ రాయడం ఉంటది. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే నేను అంటే నేనలా ఫిక్స్ చేసుకుంటా నా మైండ్‌ని. ఒకవేళ ఎగ్జామ్ బ్యాక్‌లాగ్ వస్తే గిట్లా మన వాళ్ళకి తెలుస్తది. ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఖచ్చితంగా పెళ్లయిపోతది. మనం ఏమని జెప్తాం? నేను చదువుకుంటున్నా. నాకిప్పుడే పెళ్లి వద్దు అని జెప్తా. బ్యాక్‌లాగ్ వస్తే ఏంటి? నీకు ఎట్లైనా బ్యాక్‌లాగ్ వచ్చింది గదా! ఏం చదువుతున్నావు? ఏం చదువుతలేవు. పెళ్లి చేసేద్దాం పా పిల్లని చూద్దాం అంటారు. సో, అది మైండ్‌లో ఫిక్స్ కావాలి. సో, పాస్ అయిపోతేనే మనకు ఈ ఫ్రీడమ్ లైఫ్ ఉంటదని జెప్పి. ఇంకా నెక్స్ట్ ఈ మనీ కట్టాలి. ఫీ కట్టాలి. ప్లస్ మళ్ళా మీకు 1 ఇయర్ వేస్ట్ అయిపోతది. మీ జూనియర్స్ తోటి ఎగ్జామ్ రాస్తారు. ఇప్పుడు ఫస్ట్ సెమ్‌లో మీరు మంచిగా ఎళ్ళండి. బ్యాక్‌లాగ్‌లో రాస్తే ఎళ్తదని రూల్ ఉందా? అప్పుడింకా ఫస్ట్ సెమ్‌లో మీ ఫ్రెండ్స్ కూడా ఎవరు హెల్ప్ ఉండరు. సో, ఫ్రెండ్స్ అప్పుడు మనం ఫస్ట్ సెమ్‌లో ఉండంగా మనందరు ఫ్రెండ్స్ సేమ్ ఎగ్జామ్ రాస్తాం కాబట్టి, మీ పక్కకు ఫ్రెండ్స్ ఉంటారు. ఒకవేళ కొంచెం హెల్ప్ ఇచ్చినా గూడా కొంచెం ఒస్తది. మరీ ఎక్కువ ఏమి హెల్ప్ రాదు. ఎవరు గూడా రెస్పాండ్ గారు అసలు. అట్లా బ్యాక్‌లాగ్ రాసేటప్పుడు మనకొక భయం అనేది ఉంటది. ఆ భయంతోటి ఎగ్జామ్ ఎళ్ళడం కష్టం. అప్పుడు మన ఫ్రెండ్స్ ఉంటారు గాబట్టి ఏదో ఇంపార్టెంట్ క్వెషన్స్ నేను గిది చదివినా నువ్వు గూడా చదువుకో అని చెప్పేవాళ్ళుంటారు. బ్యాక్‌లాగ్ అప్పుడు ఎవరైనా ఉంటారా? ఎవ్వరు ఉండరు. ప్లస్ మీరు జూనియర్స్ తోటి ఎగ్జాము. సో, బ్యాక్‌లాగ్ అంటే ఎలా జూస్తారు? మళ్ళీ మీకు 1 ఇయర్ ఖతం వేస్ట్ అయిపోతది. మీరు బీఎడ్ తర్వాత పీజీలో జాయిన్ అయిదామన్నా, ఇంకా ఎంఈడీలో జాయిన్ అయిదామన్నా గూడా మీరు ఆ సెమ్‌లెళ్ళంది వేరే దాంట్లో జాయిన్ అవ్వడం ఉండదు. సో, మీకు ఫస్ట్ సెమ్‌లో పోయింది. మీరు థర్డ్ సెమ్ వచ్చేసరికి జూనియర్స్‌కి ఫస్ట్ సెమ్ వస్తది కాబట్టి అది రాసుకోగలుగుతారు. ఇఫ్ మీకు థర్డ్ సెమ్‌లో గాని, సెకండ్ సెమ్‌లో గాని, ఫోర్త్ సెమ్‌లో గాని ఇలా సబ్జెక్ట్స్ మిగిలినాయనుకో, మీకు 1 ఇయర్ వేస్ట్ అయిపోతది. మళ్ళీ ఈ బ్యాక్‌లాగ్స్ రాస్తూ ఉండాలి. అదంతా ఫుల్ ప్రాసెస్. అందుకోసమని మీకు ఎగ్జామ్ ముంగట 1 అవరో, 2 అవర్సో, 3 అవర్సో ఖచ్చితంగా టైం ఉంటది. సో, మీరు ఏ క్వెషన్స్ చదివినా మీరు 4 క్వెషన్సే చదువుతారా? 3 క్వెషన్సే చదువుతారా? 5 క్వెషన్సే చదువుతారా? చదివిందేదో పర్ఫెక్ట్‌గా చదవాలి. అండ్ జనరల్‌గా ట్రై చేసినా గూడా పాస్ అయ్యే మందం మార్క్స్ మీకు ఆ పేపర్‌లో ఉంటాయి. సో, మీరు ఆలోచించాలి. ఈ క్వెషన్‌ని జనరల్‌గా నేను ఎలా రాస్తే మంచిగుంటది? జనరల్‌గా నేను రాయగలుగుతానా అని రా ఆలోచించాలి. ఇంకా కొందరుంటారు. అసలు ఎగ్జామ్ రాయరు. 2, 3 క్వెషన్స్ చూస్తారు. చూడరసలు. నేను ఇంటికాడ ఏం ప్రిపేర్ కాలేను. జస్ట్ ఇగ అబ్సెంట్ కాకుండా వచ్చినా అని అంటారు. బట్ మీరు చదవలేరు ఓకే. జనరల్‌గా వచ్చే క్వెషన్స్ 2, 3, 4, 5 ఉండయా? వాటితోటి బార్డర్ పాస్ కావచ్చు. ఫస్ట్ క్వెషన్ పేపర్ చదవాలి. కానీ చదవకుండా అలానే కూర్చుంటారు. ఏంటి అలానే కూర్చున్నావు రాస్తలేవు అంటే, అయ్యో! నేనేం చదవలేను ఎవరైనా చూపిస్తే రాస్తానొచ్చినా అని అంటారు. అట్లా ఎవరు ఆ 3 అవర్స్ ఎగ్జామ్‌లో మీ పక్కనున్న ఫ్రెండ్స్ సేమ్ సబ్జెక్టే అయినా, సేమ్ కాలేజే అయినా, ఆ 3 అవర్స్‌లో వాళ్ళకే టైం ఉండదు. ఆ క్వెషన్స్ అన్నీ రాసే అంత టైము. బట్ మీకు ఇంకా చూయించుకుంటూ ఏదో ఒక క్వెషన్ చూపిస్తారు. షార్ట్ క్వెషన్ చూపిస్తారు. బట్ అన్నీ చూపించడానికి వాళ్ళకి టైం ఉండదు. ప్లస్ చూయించే మైండ్‌సెట్ కూడా అప్పుడుండదు. చూసే మైండ్‌సెట్ మీకు కూడా ఉండద్దు. సో, అది ఇంటర్‌కే అయిపోవాలి అంతే వేరే వాళ్ళ దాంట్లో నుంచి అడుగుతామని. ఇప్పటికి కొందరు ఏంటి అంటే ఇట్లా అడుగుతారు. అబ్బా! దీని హెడ్డింగు ఫస్ట్ ఏమో వర్డ్ ఉండే. ఫస్ట్ వర్డ్ గుర్తుకొస్తుంది గానీ హెడ్డింగ్ మొత్తం గుర్తుకొస్తలేదని వేరేళ్ళని పిలుస్తారు. దీని హెడ్డింగ్ ఏంటి? దీని హెడ్డింగ్ ఏంటి అని. సో, అందరూ మనలాంటి మైండే. కొన్ని హెడ్డింగ్స్ చదువుతాం. ఆ హెడ్డింగ్స్‌లో ఏవో 2, 3 గుర్తొస్తాయి. మీకొచ్చిన హెడ్డింగ్ ఏదో, వాళ్ళకొచ్చిన హెడ్డింగ్ ఏదో, మధ్యలో ఆ ఇన్విజిలేటర్ కళ్ళలో పడతారు. ఇగ వాళ్ళేం జేస్తారు, ఊకే చూస్తారు మిమ్మల్ని ఇన్విజిలేటర్ వచ్చి మీ పక్కన కూర్చోవడం. అట్లా చేస్తే ఎవరికైనా హార్ట్ బీట్ స్పీడప్ అయిపోయి ఆన్సర్ గుర్తుకు రాదు. అందుకోసమని ఎవరిని అడగకూడదు. మీకచ్చిందేదో రాయాలి. ఎవరైనా జెప్పరు. ఈ మీకు రికార్డ్స్ సెండ్ జేయమని అంటేనే ఎవరు పీడిఎఫ్స్ అయినా ఏదైనా సెండ్ జేయరు. వాళ్ళ రికార్డ్స్ మళ్ళీ జూసి
మీకు ఎక్కువ మార్క్స్ వస్తాయేమో అని చెప్పి. బట్ థియరీ ఎగ్జామ్లో ఎలా చూపిస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? అసలు చూపించరు. ఎవరిది వాళ్ళకే, ఇక ఎవరి ఎగ్జామ్ వాళ్ళదే.